మార్చి నెల 14వ తారీఖు 2025 శుక్రవారం నాడు హోలీ పౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన హోలీ శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:28 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 ఈ రోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 12:26 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈ రోజు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర ఉదయం 8:49 వరకు. వర్జము మధ్యాహ్నం 2:17 నుండి సాయంత్రం 4:03 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:51 నుంచి 9:38 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 1:49 నుంచి 1:59 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:56 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:52 నుంచి తెల్లవారి 5:40 వరకు. అమృత గడియలు రాత్రి 12:54 నుంచి రాత్రి 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఫలితాలు కోర్టు వాద్యాలలో జయం కలుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ధన లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించండి. ఆచితూచి అడుగులు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకోండి. నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు నల్లని వస్త్రాలు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు పెడతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఫలితాలు వ్యాపారంలో లాభాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తగాదాలు వస్తాయి. సంయమనం పాటించడం అలవాటు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణకు శని దోష నివారణకు తప్పనిసరిగా పూజలు చేసుకోండి. ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. నలుపు రంగు వస్త్రమైనా పర్వాలేదు. ఈ సమయంలో ఈ వస్త్రధారణ ధరించి ఏ కార్యాన్నైనా చేపట్టినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనస్సు రాశి. గ్రహస్థితి ఎలా ఉందంటే గురుబలంతో మంచి ఫలితాలు సూచన చేస్తున్నాడు. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్యంలో మార్పులు కనబడుతున్నాయి. శుభవార్తలు శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము పసుపును కానీ పసుపు కొమ్ములను కానీ తప్పనిసరిగా దానం చేసుకోండి. విష్ణు మంత్ర జపాన్ని ఏదైనా ఒక మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి.